అందరికీ ప్రైజ్ లారండి. ఉదయ కాలాన్ని బట్టి మరలా మీతో కలుసుకోవడం దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారని నేనైతే నమ్ముతున్నాను. మీరు బాగున్నారు, నేను బాగున్నాను. మన యొక్క బాగుకు కార్యము చేసేవాడు దేవుడు మాత్రమే, కారణభూతుడు ఆయన. ఆయన ఎందు నమ్మిక ఉంచున్నాం కాబట్టి మీరు రోజు వింటున్నారు, మీరు కామెంట్స్ పెడుతున్నారు, తర్వాత మరలా లైక్స్ కూడా చేస్తున్నారు. అందుని బట్టి కూడా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కాబట్టి దేవుని యొక్క రాజ్యం కట్టేదాని కొరకు అందరం ప్రోత్సహించబడదాము, పురిగొల్పబడతాము. కారణాలు ఎందుకంటే దేవుడు మనకు తోడుగా లేకపోతే మనమేమీ చేయలేము. దేవునికి విధేయత మనం కలిగించకపోతే మన జీవితాలు ఎల్లప్పుడూ అధైర్యంతో, బాధతో, దుఃఖంతో మనము జీవించాల్సినటువంటి పరిస్థితి. చూడండి, ఇజ్రాయేలీలు 430 సంవత్సరములు బానిసలుగా ఉండి ఫరో నుంచి మరలా మోషే నాయకత్వంలో నుంచి బయటపడ్డారు. 40 సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళు సంచారం చేశారు. అరణ్యంలో కూడా దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటున్నాడు. మరలా అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఆ యొక్క యెహోషువ నాయకత్వంలో యోర్దాను నదిని దాటారు. తర్వాత ఎరికో గోడ నుంచి తప్పించబడ్డారు. తర్వాత వాళ్ళు మరలా ఆ యొక్క అన్ని ప్రదేశాలను, అక్కడ హాయి అనేటువంటి పట్టణాన్ని జయిస్తారు. తర్వాత వాళ్ళకి ఇవ్వవలసినటువంటి, వాళ్ళకి పంచవలసినటువంటి ప్రదేశాలన్నీ నాయకత్వంలో యెహోషువ అందరికీ పంచి పెడతాడు. అందరూ హ్యాపీగా ఉంటారు. అయినా కూడా దేవునికి వాళ్ళు వ్యతిరేకమైన పనులు చేస్తూ వస్తారు. కాబట్టి ఆయా సమయంలో న్యాయాధిపతులు వచ్చారు, తర్వాత ప్రవక్తలు వచ్చారు, తర్వాత రాజులు వచ్చారు. అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క బుద్ధిని మార్చుకోవటం లేదు. చూడండి, ముందు మనము మన యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే, తప్పు అనేది తెలుసుకున్న తర్వాత దాన్ని మనం విడిచిపెట్టాలి. మరలా 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 ఆ పాపాన్ని మనం చేస్తూ ఉంటే దానివల్ల ప్రయోజనం మనకు ఉండదు, మనతో ఉండే వారికి ఉండదు, అసలు దేవునికి మహిమ రాదు. తర్వాత మనం ఎక్కడికి వెళ్తామంటే నరకానికి వెళ్తాం. వీటన్నిటికీ మూల కారణాలు మనం చూపించేటువంటి అవిధేయత. ఈ అవిధేయత వల్ల ఈ యొక్క ప్రజలు, దేవుని ప్రజలు గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు చూశారు, అద్భుతాలు చూశారు. దేవుడు పక్కనే ఉండి వాళ్ళని నడిపిస్తూ వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు మాట వినకుండా మరలా మరలా వాళ్ళ ఇష్ట ప్రకారం జీవిస్తారు. ఆ సమయంలో మరలా వాళ్ళు ఈ యొక్క రాజుల కాలం అయిపోయిన తర్వాత ఈ రాజులు గర్వించి దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించినప్పుడు మరలా పారసీక దేశమైనటువంటి బబులోను చేతిలోనికి ఈ ఇజ్రాయేలు వెళ్ళిపోతున్నారు. మరలా అంటే ఒకసారి వాళ్ళు ఐగుప్తు యొక్క చెరలో ఉంటున్నారు, రెండోసారిగా ఇక బబులోని చెరకు వెళ్ళారు. మరలా అక్కడ ఉండేటువంటి రాజులు, అంటే అక్కడ ఆ సమయంలో వీళ్ళు మరలా ఆ యొక్క బానిసత్వానికి వెళ్ళినటువంటి ఆ యొక్క సమయంలో అక్కడి రాజు నెబుకద్నెజరు, తర్వాత దర్యావేషు అనేటువంటి వాడు ఉంటాడు, ఆ కోరేషు అనేటువంటి వాడు ఉంటాడు. ఆ కోరేషుకు దేవుడు ఆ కల్లో కనిపించి చెప్తాడు, ఏమంటాడంటే, ఇదిగో ఇక్కడ నా యొక్క ప్రజలు ఉన్నారు, నా ప్రజలను పంపించేసేయండి, వాళ్ళు వెళ్ళి మరలా నా యొక్క దేవాలయాన్ని కట్టాలా, మరలా బిడ్డలందరూ పునరుద్ధీకరణ చెందాలా అనేటువంటి మాట ఆయనకి కల్లో కనిపించి చెప్తాడు. అంటే ఒక అన్యుడు దేవుని ఎరగకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఆ రకరకాలైనటువంటి లోక దేవతలను ఆరాధించేటువంటి ఒక వ్యక్తికి దేవుడు కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి అంటున్నాడు అంటే, ఇదిగో సకల రాజ్యాలు నా చేతిలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క యూదుల రాజు, ఈ యొక్క ఇజ్రాయేల్ దేవుడు నిజమైన దేవుడు, ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఇలా ప్రజలను పంపించి దేవాలయాన్ని కట్టుకోమంటున్నాడు. ఆసక్తి కలిగిన వాళ్ళందరూ రమ్మంటున్నాడు. అంటే ఇక్కడ దేవుని ప్రజల కంటే కూడా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూస్తున్నటువంటి ప్రజల కంటే కూడా దూరంగా ఉండి దేవుని కార్యాలు మచ్చుకు 1-2 చూసే వాళ్ళే నమ్ముతున్నారు. అంటే అంటాడు ప్రభు యేసుక్రీస్తు, చూచి నమ్మే వాళ్ళకంటే కూడా చూడకుండా నమ్మే వాళ్ళు ధనిలు అంటారు. కాబట్టి చూడకుండానే ఇక్కడ ఈ యొక్క రాజు అయినటువంటి కోరేషు నమ్ముతున్నాడు. ఇక్కడ రోజు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు, ఆకాశం నుంచి మన్నాను తింటున్నారు, ఆ సముద్రాలు దాటి వెళ్ళిపోతున్నారు 6 నెలల్లో పోయినట్టు, ఆ యోర్దాన్ నది నీరంతా ఏకరాశిగా మారిపోతుంది. ఇన్ని అద్భుతాలు చూస్తున్నప్పటికి కూడా వాళ్ళ మనస్సు ఏం కావట్లేదు, మారటం లేదు. కాబట్టి మిమ్మల్ని బట్టి నా నామము లోకంలో దూషించబడుతుందని కూడా దేవుడు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అల్టిమేట్ గా ఈ లోకంలో మనం బ్రతికినంత కాలము విధేయతను కలిగి ఉండాలా, మనల్ని మనం తగ్గించుకోవాలా, దేవుని
నమ్మాలా, దేవుడు చెప్పిన కట్టడలను మనము గాయకొనాలా, వాటి ప్రకారం మనం జీవించాలా, మన కుటుంబం నడిచే విధంగా మనం చూసుకోవాలా. ఇదే దేవుడు మనకి ఇస్తున్నటువంటి గొప్ప ఆజ్ఞ. ఇంతకంటే ఆజ్ఞలు ఏమీ లేవు. ఎప్పుడైతే మన మనస్సు రూపాంతరము చెంది మారిన మనసు కలిగి మనము ఆ చెడ్డ హృదయాన్ని కలిగి ఉండకుండా, ఇతరుల మీద ద్వేషాన్ని పెంచుకోకుండా, ఇతర ఆలోచన చొప్పున నడవకుండా దేవుని మార్గంలో నడిచేదానికి ఎప్పుడైతే మనము ఆ యొక్క ఇష్టపడతామో, దానికి మనం ఎప్పుడైతే స్టాండర్డ్ అవుతామో, అప్పుడు దేవుని యొక్క మహాకృప మనకు మన బిడ్డలకు ఖచ్చితంగా తోడుగా ఉంటుంది. ఈ అన్య రాజు అయినప్పటికీ కూడా ఆ ప్రజలందరినీ సమాయత్తపరిచి చెప్తున్నాడు, ఇదిగో మీ దేవుడు నాకు స్వప్నంలో కనిపించాడు, మీరు వెళ్ళి మీ యొక్క దేవాలయాన్ని మీరు పునరుద్ధరించుకోండి అంటున్నాడు. అప్పుడు జనులందరూ ఆ రోజు నీతిమంతులుగా ఉండేటువంటి వాళ్ళు, అప్పుడు సమాజ మందిరంలో ఆ యొక్క నాయకులుగా ఉండేటువంటి వారు అందరూ ఏమవుతున్నారంటే అందరూ సమాయత్తపరచబడుతున్నారు. ఆ సమయంలో ఆ యొక్క ఎజ్రా గ్రంథం ఉంటుంది. ఎజ్రా గ్రంథంలో చాలా మంది నాయకులు అందరూ లేస్తారు. ఆ జెరుబ్బాబేలు అనేటువంటి వ్యక్తి వస్తాడు. వీళ్ళందరూ కలిసి వీళ్ళ నాయకత్వంలో మరలా వెళ్ళి దేవుని యొక్క మందిరం కడతారు. అయితే కూడా దేవుని యొక్క ప్రేమ, మనం చెడ్డవాళ్ళం అయినప్పటికీ, మన మాట వినపోయినప్పటికీ కూడా, మనం తప్పిపోతుంటే కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే బ్రతిమాలుకుంటున్నాడు, రండి దారిలో రండి అంటున్నాడు. ఎందుకంటే నరకం అనేది భయంకరమైందంట. ఆ పరలోక ఆనందాన్ని నువ్వు పొందుకోవాలంటే ఈ నరకం నుంచి నువ్వు తప్పించబడాలా. ఈ నరకానికి పోయే పునాదు లేదంటే నువ్వు దేవుడికి చూపించేటువంటి అవిధేయత, నువ్వు దేవుడి మాట వినకుండా ఇష్టానుసారంగా ఈ లోకంలో ఉండే దుష్టుడు మాట విన్నప్పుడు, దుష్టుడు ఇచ్చేటువంటి ఆలోచనల ప్రకారము నువ్వేమైపోతావు అంటే చెడిపోతావు. ఆ యొక్క అసహ్యమైన కార్యాలకు నువ్వు ప్రేరేపించబడతావు. అలా నువ్వు ఉండకుండా ఉండాలనే దానికోసం దేవుడు అనేక సమయములు మన కోరిక మేరకు న్యాయాధిపతులు పంపిస్తున్నాడు, రాజులు పంపిస్తున్నాడు, ప్రవక్తలు పంపిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, వాళ్ళ జీవితంలో కలగ చేసుకుని గొప్ప కార్యాలు చేసి చూపిస్తున్నాడు. అయినా మాట వినకపోతే ఆయన ఏమి చేయగలడు? ఆయన చేయగలిగింది ఏంటంటే మనము విధేయత చూపించినప్పుడు, మనం నమ్మితే, ఆయన మీద ఆధారపడితే ఆయన ఏదైనా చేయగలడు. ఆ నమ్మే బుద్ధి, ఆధారపడేటువంటి బుద్ధి, విధేయత చూపించే బుద్ధి కావాలని నిత్యము ప్రార్థిద్దాము. అలాంటి ప్రార్థన మనకు చాలా అవసరము. అంతేగాని ఏదో అవసరానికి ఆ సీజన్ వైజ్ భక్తి చేయడం కూడా వేస్ట్. ఎప్పుడు భక్తి అంటే మన జీవిత కాలం, అంటే ఈ లోకంలో మనం పుట్టింది మొదలుకొని మనకు వచ్చిన దినము నుంచి మనం ఈ లోకంలో యాత్ర ముగించే వరకు దుష్టుడు మనల్ని జల్లెడ వేస్తూ తిరుగుతూనే ఉంటాడు. వాడిని జయించాలంటే మనము దేవునికి సమర్పించుకోవాలా, దేవునికి లోబడాలా. మనకు దేవుడు మాట్లాడుతుంటాడు ప్రతిరోజు. మన మనసులో ఆయన ఎన్నో మంచి కార్యాలు చూపిస్తుంటాడు. కానీ ఆ మాటలు మనం వినకుండా మనం పెడచెవిన పెట్టి మన ఇష్టానుసారంగా మన సోబుద్ధిని మనం ఆధారం చేసుకుంటే ఖచ్చితంగా పాపంలో పడిపోతాము. పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఆ మరణం ఎక్కడికి వెళ్తుందంటే పాతాళంలోనికి తీసుకెళ్తుంది. అక్కడ అగ్ని చల్లారదంట, అక్కడ పురుగు ఎట్టి పరిస్థితుల్లో చాలదంట. పురుగు ఏంటంటే కాలినట్టే ఉంటుంది, అది బ్రతికే ఉంటుంది. అగ్ని చల్లారిపోయినట్టే ఉంటుంది, అది మండుతూనే ఉంటుంది. కాబట్టి అలాంటి నరక యాత్ర నుంచి మనము తప్పించబడాలని దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళికలో ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి రావటము జరిగింది. కాబట్టి ఆయన ఏదో ఒక మతాన్ని స్థాపించి మనలందరి యొక్క మతం యొక్క మోడ్లో పెట్టేదానికి రాలేదైనా. మతం స్థాపిస్తే ఆయనకు వచ్చినటువంటి ఆదాయం ఏమో చెప్పండి. మన మతం ఏంటంటే మంచి మనసు, మంచి మాట, సత్యమే మన మతం. ఇంతకంటే వేరేది మతమే లేదు. ఎవరైతే మంచి పని చేస్తారో, ఎవరైతే దైవభక్తి కలిగి పాపాన్ని విడిచిపెట్టి మన వల్ల అందరికి మేలుకరమైన జీవితాన్ని కలిగి ఉంటారో, ఇదే భక్తి, ఇదే దేవుని ఎంతో గడిపేటువంటి మతం. ఇంక దేవునికి ఉండేటువంటి మతం ఏదైనా ఉందంటే ఒక పవిత్రత, ఒక నీతి, ఒక యథార్థత. ఈ సత్యాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దేవునికి పాత్రులు అవుతారు. ఈ రోమాపత్రికలో చెప్పబడినటువంటి మాటలు కూడా కొన్ని ఉంటాయి. ఎలాంటి మాటలు మాట్లాడతాడంటే అక్కడ అపోస్తలుడైన పౌలు, చూడండి, కొంతమంది వాళ్ళ ఇష్ట ప్రకారమైన దేవతల్ని వాళ్ళు పూజిస్తుంటారు. కొంతమంది అయితే సత్యాన్ని గ్రహిస్తారు, కొంతమంది దేవుడే లేడంటాడు. కానీ రేపటి దినం చనిపోయిన తర్వాత ఎవరు ఏ మార్గంలో వచ్చారో వాళ్ళందరికీ ఆ మార్గం చొప్పున, ఆ ప్రామాణికల చొప్పున వాళ్ళందరికీ న్యాయము, అక్కడ తీర్పు జరుగుతుంది అంటాడు. కొంతమంది ఎవరు లేదనుకున్నప్పుడు కూడా వాడు మంచి పనులు చేస్తే ఆ మనస్సాక్షి కూడా రేపు తీర్పులోనికి, మనస్సాక్షి వాళ్ళకి ఒక దైవ గ్రంథము, ఆ
మనస్సాక్షి వాళ్ళకి తీర్పులోనికి తీసుకొని వచ్చినప్పుడు నువ్వు చేసిన మంచి పనులు అయితే నువ్వు దేవుని సన్నిధానానికి వెళ్తావు, లేకపోతే నువ్వు అగ్నిలోనికి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి లోకంలో అనేక రకమైన మార్గాలు ఉన్నాయి, కానీ శ్రేష్టమైన మార్గం ఏదో మనము గమనించుకోవాలా. శ్రేష్టమైన మార్గంలో దేవుడు మనకు చూపుతున్నటువంటి ఆ పనులు, ఆ మాటలు మనం గ్రహించాలా. అప్పుడే మన జీవితము సస్యశ్యామలంగా సమాధానంగా ఉంటుంది. సమాధానం లేని జీవితము మనకి ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు అలజడితో కూడిన జీవితము, ఎప్పుడు ఏడుపుతో ఉండేటువంటి జీవితము, దానివల్ల ఏ ప్రయోజనం పొందుకుంటాము? ఏమీ లేకపోయినా కూడా ఎల్లప్పుడూ హృదయంలో సమాధానము, శాంతి, ఒక నిరీక్షణకు ఆధారమైన దేవుడు నాకున్నాడు, ఈ లోకాన్ని విడిచిన వెంటనే నేను రేపు నా దేవుని సన్నిధానానికి వెళుతాను అనేటువంటి ఒక గొప్ప ఆ యొక్క నమ్మకం నీలో నాలో ఎప్పుడైతే ఉంటుందో అదే సత్యంలో నువ్వు నేను నడుచుతా. అంతే చెడుతనాన్ని విసర్జించి ఆ మంచిలో మనం జీవించడం అంటే మనం చేసేటువంటి దాన ధర్మాల వల్ల మంచి రాదు, మనం చేసేటువంటి త్యాగాల వల్ల రాదు. ఇవన్నీ ఏంటంటే మంచి పనులు, కానీ మనస్సు మారి ఇవన్నీ నువ్వు చేసావంటే నీకు డబుల్ పోర్షన్ దేవుని దగ్గర ఆ కృప నీకు ఉంటుంది. అలా లేకుండా నువ్వు అన్ని లోకస్తులు చూస్తారని నువ్వు దాన ధర్మాలు చేస్తే, నువ్వు లోకస్తుల కొరకు త్యాగాలు చేస్తే, దీనివల్ల లోకంలో నువ్వు ఎప్పుడో ఘనతను పొందుకుంటావు. స్టేజ్ మీద పలానా వాళ్ళు పలానా కార్యం చేశారు అని అంటారు, అక్కడే నీకు రావాల్సిన అభినందనలన్నీ వచ్చేస్తాయి. కానీ నీకు రావాల్సిన నిజమైన అభినందన పరలోకంలో రావాలా. పరలోకంలో నీకు అభినందన రావాలంటే నువ్వు నేనేం చేయాలా? మనసు రూపాంతరం చెందాలా, పాపం నుంచి విడుదల పొందాలా, అతిశయం నుంచి విడుదల పొందుకోవాలా, అహంకారం నుంచి విడుదల పొందుకోవాలా, ఆ గర్వం అనే దాంట్లో నుంచి మనము విడుదల పొందుకోవాలా. మనం దేవునితో నడవాలా. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం కలిగినప్పుడు మాత్రమే పరలోకాన్ని మనము ఖచ్చితంగా స్వతంత్రించుకుంటాము. ఆయనతో నిత్య రాజ్యంలో మనం ఉంటాము. అలాంటి జీవితం నీకు నాకు కావాలంటే ఇప్పుడే మనము మనకు ఉండేటువంటి పాప రోత జీవితాన్ని విడిచిపెడదాం. పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో దేవునికి నమ్మకమైనటువంటి బిడలముగా దేవుడు చెప్పేటువంటి ప్రామాణికంలో మనం ఉందాము. ఈ విధంగా ఈ అన్యుడైనటువంటి రాజు అయినటువంటి కోరేషు ఖచ్చితంగా అంటున్నాడు, సకల రాజ్యాలు నా చేతికి ఉన్నప్పటికీ కూడా ఆకాశమందు దేవుడు ఉన్నాడు, ఆయన తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి ఆయన ప్రజలందరూ వెళ్ళండి, ఆయన మీకు తోడుగా ఉంటాడని దేవుని ప్రజలకు ఒక అన్యుడు చెప్తున్నాడు. దేవునితో నడిచేటువంటి వాళ్లకు, దేవుని యొక్క రుచి తెలిసిన వాళ్లకు అన్యుడు చెప్తున్నటువంటి మాట, మీ దేవుడు మీకు తోడే ఉన్నాడు, వెళ్ళి మీ యొక్క పట్టణాన్ని మరలా పునరుద్ధరించుకోండి, మీ యొక్క దేవాలయాన్ని మరలా పునరుద్ధరించుకోండి అంటున్నాడు. కారణాలు ఏంటంటే ఆయన నమ్ముతున్నాడు, కానీ వీళ్ళు నమ్మలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళు మాటి మాటికి ఆ యొక్క స్వభావం ఎలా ఉందంటే వాత వేయబడిన స్వభావం లాగుంటుంది. కుక్క వాంతికి తిరిగినట్లు వాంతికి తిరిగేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటున్నారు. కాబట్టి అలాంటి ఏదైనా మన జీవితంలో ఉంటే వాటిని అన్నిటిని మనం తొలగించుకుంటాము, ఆయన మీద ఆధారపడతాము, ఆయన కృపలో మనం జీవిస్తాము. ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన దగ్గర మనం బ్రతిమాలుకున్నప్పుడు మనలో ఉండే చెడంతా తీసివేసి ఆయనలో ఉండే మంచంతా మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృపకు మనం పాత్రలం అవ్వాలని, ఏ విధంగా మరలా అన్యులకు ఉండేటువంటి ఆ విశ్వాసము మనలో సంపూర్ణంగా పుట్టి దేవునికి మహిమార్థకరంగా మనం జీవించాలని ప్రార్థిద్దాము. దేవుడు ఈ రోజు మనకు హెచ్చరించిన మాటలను బట్టి, మనకి ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి మనం స్తుతులు చెల్లిస్తూ ప్రార్థిద్దాం. మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో నాయన ఎజ్రా తండ్రి, ఎజ్రా గ్రంథంలో అక్కడ ఉండేటువంటి నాయన పారసీక రాజైనటువంటి నాయన కోరేష్ అంటున్నాడు, ఇదిగో దేవుడు నాకు స్వప్నంలో కనిపించాడు, ఇదిగో మీరు సకల ఆ యొక్క జనులు నా యొక్క చేతిలో ఉంటున్నారు, అయినప్పటికీ కూడా ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడే గొప్ప దేవుడు. మీరందరూ వెళ్ళి మీ యొక్క దేవుడి యొక్క ఆ దేవాలయాన్ని మెరలా పునరుద్ధరించుకోండి, ఇదిగో మీ పట్టణాలను మీరు కట్టుకోండి, ఇదిగో దేవుడు మీకు తోడి ఉంటాడు అని ఆయా విశ్వాసంతో కూడిన మాటలు నాయన ఆ యొక్క అన్ని రాజు మాట్లాడుతున్నాడు. ఈ రోజు విశ్వాసం కలిగినటువంటి మేము, అనుదినము నీ కృపకు పాత్రలమవుతున్నటువంటి మేము అంత విశ్వాసాన్ని మేము కలిగి ఉన్నామా? అలాంటి విశ్వాసం ఒకవేళ మాలో లేకపోతే మీ కృపలో మేము నాయన పొందుకోగలమని నమ్ముతున్నాం నాయన. ఆ పొందుకోగలిగినటువంటి మనస్సును, మా యొక్క పాప రోత జీవితాన్ని విడిచిపెట్టేటువంటి మనస్సును మాకు అనుగ్రహించమని ఈ ఉదయకాలం బ్రతిమాలుకుంటున్నాం నాయన. ఇదిగో వాక్యం వింటున్న నీ బిడ్డలకు జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి కుటుంబంలో ఉండే ప్రతి బలహీనతను
ఆత్మలను నజరేయుడైన యేసు నామములో నేను బంధిస్తున్నాను. ప్రతి ఒక్కరూ నీకు లోబడే విధంగా, నీ మార్గంలో నడిచే విధంగా, నీకు మహిమ తెచ్చే విధంగా ప్రతి బిడ్డ ఉండటకు నాయన మీరే వాళ్ళ హృదయాలు మార్చమని, వాళ్ళ హృదయాలు రూపాంతర అనుభవాన్ని అనుగ్రహించి ప్రతి ఒక్కరిని బలపరిచి సర్వసత్యంలో నడిపించమని, మరలా మీ చిత్తం అయితే నాయన మేము కలుసుకునే పర్యంతరం నాయన మీ కాపుదల, భద్రత, క్షేమం అందరికీ తోడుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడే ఉండును గాక. కాబట్టి దేవునికి లోబడదాము. అన్యుడు పెట్టినటువంటి విశ్వాసము మనం పెడదాము. మనం దేవునికి ఇష్టలుగా ఉండి దేవుని నామాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని కడదాము. షేర్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవకండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని రాజ్యాన్ని కడదాము. దేవుని కొరకు మనం అందరము వాడబడతాము. మరలా మనం కలుసుకునే పర్యంతరము మీకు నాకు దేవుడు తోడుగా ఉండును గాక. షాలోమ్.